నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ నా పేరు రేవతి ముందుగా ముఖ్యాంశాలు కౌంటింగ్ హాల్స్ స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత ఈవీఎం యూనిట్స్ తీసుకొని రావడం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడి పదవి విరమణ పొందిన పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ జగదీష్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ఉజ్జయినిలో మహంకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జ్యోతుల నెహ్రూ మంచి కథనం గల సినిమా దేవికి నందన వాసుదేవ అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందన్న హీరో అశోక్ గల్లా, దర్శకుడు అర్జున్ జంధ్యాల, నిర్మాత బాలకృష్ణ సోమనేని. కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఈవీఎం యూనిట్స్ తీసుకుని రావడం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత తెలియజేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఎస్పీ జగదీష్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తో కలిసి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో కౌంటింగ్ హాల్స్ స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ మొత్తం ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీ సెగ్మెంట్ కోసం 98 టేబుల్స్ 116 రౌండ్స్, అసెంబ్లీ నియోజకవర్గం కోసం 98 టేబుల్స్ 116 రౌండ్స్ మేరకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈటీపీబీఎస్ పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, సహాయకులు కౌంటింగ్ ప్రక్రియని మైక్రో అబ్జర్వర్స్ నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. తగిన గుర్తింపు కార్డులు లేని వారిని నన్నయ్య యూనివర్సిటీలోకి అనుమతించడం జరగదని, ఆ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. రాజకీయ పార్టీల అభ్యర్థుల తరఫున జూన్ 4న ప్రతిపాదించే కౌంటింగ్ ఏజెంట్స్ వివరాలు ఇవ్వమని ఇప్పటికే తెలియజేయడం జరిగిందన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు వచ్చే మార్గంలో సీసీ కెమెరాలు మార్గాలను ఎస్పీ పరిశీలించారు. ఈ మొత్తం మార్గంలో మేష్లు ఏర్పాటు చేసి అత్యంత జాగ్రత్తగా తీసుకుని వచ్చిన ఈవీఎంలు తిరిగి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచడం జరుగుతుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఈ రోజు పదవీ విరమణ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పదవీ విరమణ చేసిన ఎస్ఐ జి ఝాన్సీ, అలాగే ఏఆర్ఎస్ఐ పి ప్రభు ప్రసాద్ ని
జిల్లా ఎస్పీ పి జగదీష్ ఐపీఎస్ సాలువా కప్పి ఘనంగా సన్మానం చేసి పూలమాలలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వీరు పోలీస్ డిపార్ట్మెంట్కు చేసిన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. వీరి భావి జీవితం నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. పదవీ విరమణ పొందిన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా ఏ అవసరం ఉన్నా సరే స్వయంగా వచ్చి తనను కలవచ్చని భరోసా ఇచ్చారు. జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగంపేట నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మహారాష్ట్రలోని ఉజ్జయిని పుణ్యక్షేత్రంలో మహంకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వచ్చి కూటమి తరఫున పోటీ చేసిన ప్రతి అభ్యర్థి విజయం సాధించాలని, ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తు భావితరాల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ్యుడిగా విజయం సాధించాలని ఆ మహంకాళేశ్వరుడికి పూజలు నిర్వహించామని, అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గం నుండి తనను 4సారి శాసనసభ్యుడిగా విజయం సాధించే విధంగా ఆ పరమశివుడి ఆశీస్సులు అందించాలని కోరుతూ పూజలు నిర్వహించామని తెలియజేశారు. ఆయన వెంట ఆయన మనవడు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, తనేడు జ్యోతుల అనీష్ నెహ్రూ పిఏ ప్రసాద్ ఉన్నారు. రాష్ట్ర స్థాయి ఐసెట్ 2024 పరీక్షా ఫలితాల్లో ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు 10లోపు 3 ర్యాంకులు, 100లోపు 22 ర్యాంకులు, 1000లోపు 95 ర్యాంకులతో విజయ దుందుబి మ్రోగించిందని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించిన విద్యార్థి బి కార్తిక్, 6వ ర్యాంకు విద్యార్థి ఎస్ దశరథ రామరెడ్డి, 8వ ర్యాంకు విద్యార్థిని పి అనుపమలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ ప్రత్యేక అంశాలు శిక్షణ ద్వారా ఈ ఘన విజయం సాధించామని తెలిపారు. ఆదిత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి మాట్లాడుతూ 100లోపు 22 ర్యాంకులు సాధించడం ఆదిత్యకు మాత్రమే సాధ్యమని, అందుకు కృషి చేసిన అధ్యాపక బృందం అభినందనీయం అని, విద్యార్థులు వరుసగా ఎల్ యశ్వంత్ సాయిరామ్ కుమార్ 19వ ర్యాంక్, కె నాగదుర్గా ప్రసాద్ 27వ ర్యాంక్, ఏ తరుణాదిత్య శ్రీవర్ధన్ 28వ ర్యాంక్, బి శ్రీకాంత్ 33వ ర్యాంక్, కేడిఎన్ నిఖిత 39వ ర్యాంక్, సిహెచ్ దేవి శైలజ 43వ ర్యాంక్, కె శ్రీ సాయి వినాయక్ 58వ ర్యాంక్, ఎన్ నితిన్ సాగర్ 62వ ర్యాంక్, పివిఎల్ దివ్య 63వ ర్యాంక్, ఏ ఐజబాయ్ 64వ ర్యాంక్, కె లక్ష్మీ ప్రసన్న 69వ ర్యాంక్, ఏ మానసప్రియ 71వ ర్యాంక్, వి ధరణి 73వ ర్యాంక్, బి నయన 74వ ర్యాంక్, పిఎస్వి అవినాష్ 77వ ర్యాంక్, ఎంవి సుజాత 83వ ర్యాంక్, డి మునిసాయి 88వ ర్యాంక్, ఎం ఉదయ సాత్విక్ 93వ ర్యాంక్, వై సత్యన్ 94వ ర్యాంకులతో ఆదిత్యకు ప్రత్యేక స్థానం సుస్థిరం చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి మాట్లాడుతూ ఆదిత్య ర్యాంకులతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా 52 ఎంఎన్సి కంపెనీలలో 10,140కి పైగా ఉద్యోగాలు సాధించి అరుదైన ఘనత సాధించారని తెలిపారు. ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్స్ సిహెచ్ ఫణికుమార్, ఎస్ఎన్ రెహమాన్ మాట్లాడుతూ ఆదిత్యలో ఉద్యోగం ఛాన్స్ కాదని, ఛాయిస్ అని సగర్వంగా తెలియజేశారు. ఎంబీఏకి, ఎంసీఏకి సీట్లు ఇచ్చేటటువంటి పోటీ పరీక్ష. ఇందులో స్టేట్లో 1100 కాలేజీలు ఉంటే ఒక్క రాజమండ్రి ఆదిత్య కాలేజీకి 100లోపు 3 ర్యాంకులు వచ్చాయి. అదే కాకుండా ఆదిత్య కాలేజీలకు 10లోపు 3 ర్యాంకులు, 50లోపు 9 ర్యాంకులు, 100లోపు 24 ర్యాంకులు, 1000లోపు 97 ర్యాంకులు సాధించడం అంటే ఇది మామూలు విజయం కాదు. ఇది విద్యార్థి యొక్క సమిష్టి కృషి, అధ్యాపకుల యొక్క కృషి, మేనేజ్మెంట్ ఆలోచన ఇవన్నీ కలగలిపితేనే వస్తాయి. ఈ పోటీ పరీక్షలకు ప్రత్యేకం మా శేషారెడ్డి గారు సిలబస్ ఫ్రేమ్ చేయించి, పుస్తకాలు రాయించి, అవి ప్రింట్ చేయించి విద్యార్థులకు ఇస్తారు. రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు, డిగ్రీ రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు వీటికి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఇంచుమించుగా మా దగ్గర డిగ్రీలో చేరాడంటే 2 డిగ్రీలు తయారవుతున్నట్టు అనమాట విద్యార్థి. ఒక పక్కన పోటీ పరీక్షలకు, మరో పక్కన డిగ్రీకి. ఇటువంటి కార్యక్రమం మరి ఒక ఆదిత్యలోనే జరుగుతుంది. ఇది మరి ఎక్కడా లేదు. అంచేత మేము ఈ విజయాలు సాధించగలుగుతున్నాం. మరి విజయాల వెనక తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల ఉత్సాహం, అధ్యాపకుల సమిష్టి కృషి, మేనేజ్మెంటు అవిరళ కృషి, దాంతోపాటుగా పాత్రికేయ మిత్రుల ప్రోత్సాహం అన్నీ ఉన్నాయి. అందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
ఈరోజు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 1150 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో కేవలం ఆదిత్య డిగ్రీ కాలేజెస్కి మాత్రమే అత్యధిక ర్యాంక్స్ అనేది సాధించడం జరిగింది. ఎందుకంటే టాప్ స్టేట్లో స్టేట్ 2nd ర్యాంక్, అలాగే స్టేట్ 6th ర్యాంక్, స్టేట్ 8th ర్యాంక్, అంటే టాప్ 10 లోపు 3 ర్యాంక్స్ రావడం జరిగింది. అలాగే టాప్ 100లో చూసుకున్నట్టయితే కనుక 22 ర్యాంక్స్ వచ్చినాయి. టాప్ 1000లో చూసినట్టయితే కనుక 95 ర్యాంక్స్ కైవసం చేసుకోవడం జరిగింది. సో అవన్నీ చూసి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా కంప్లీట్గా ఆల్ ప్రిన్సిపల్స్, అలాగే మన ఐసైట్ కన్వీనర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు, మన అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు గారు, మెయిన్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనం ఈ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనే కోచింగ్ అనేది స్టూడెంట్స్కి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ సిలబస్ కానీ ఇవన్నీ కూడా మన చైర్మన్, విజనరీ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు చెప్పిన లోనే ఇదంతా కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. శిక్షణ వాడిలో దాగి ఉన్నటువంటి అనేకమైన స్కిల్స్ బయటికి తీయడానికి మొదటి నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా స్టూడెంట్ కనుక పీజీ స్టడీస్ చదవాలి అనుకుంటే వాడికి పీజీ స్టడీస్ మీద ప్రత్యేకమైన శిక్షణ, ఐసెట్కి వెళ్ళి ఎంబీఏ, ఎంసీఏ చేయాలనుకుంటే దానికి ట్రైనింగ్. అంటే ఒక విద్యార్థి ఒక మంచి క్యాంపస్ ఉద్యోగాన్ని సాధించాలి, క్యాప్జెమినీలో ఉద్యోగం సాధించాలి అనుకుంటే దానికి ప్రతి క్యాంపస్ పద్ధతి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం దానికి ఒక శిక్షణ, ఏ రంగంలో విద్యార్థి ఆసక్తి కనబరుస్తున్నారో తను ఎంచుకున్నటువంటి మార్గంలో కొంచెం ముందుకు వెళ్ళి కూడా ఆదిత్య విద్యా సంస్థ మొదటి నుంచి విద్యార్థులకు ఇస్తున్నది. ఫలితాలు కూడా మనం చూడడం జరుగుతుంది. స్టేట్ రాసినటువంటి ఐసెట్ ఎగ్జామినేషన్లో స్టేట్ 2nd ర్యాంక్గా ఇది కాలేజీ స్టార్ట్ అయిన కానీ 2003 నుంచి ప్రతి సంవత్సరం కూడా పీజీ సెట్ అవ్వచ్చు, ఐసెట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టేట్, అన్ని రంగాల్లో కూడా 100 లోపల కనీసం ఇన్ని ర్యాంకులు అనే కాన్సెప్ట్ మీదే వెళ్ళింది. ప్రతి సంవత్సరం కూడా ఇది అలవాటైన కాన్సెప్ట్. ప్లేస్మెంట్స్లోనే కాదు, పంటలు పండడము 100% కూడా సక్సెస్ అయ్యేదిలో ఈ ఆదిత్య చేసేది దాని వెనకాల కృషి. మనకి సంబంధించిన దాంట్లో అర్థమెటిక్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ డే 1 నుంచి ఇచ్చిన ట్రైనింగ్కి ఫైనల్ ఇయర్లో ఈ యొక్క పంట పండింది. సో ఇన్ని లక్షల మందిలో మన కాలేజీ నుంచి 2వ ర్యాంకు, 6వ ర్యాంకు ఫీజు కట్టారు. ఆయన ప్రస్తుతం ఇక్కడ లేడు, శారదం యాత్రలో ఉన్నారు. ఆయన కూడా నా స్టేట్ 2nd ర్యాంక్ అంకితం చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను డిగ్రీలో ఆయన ఫస్ట్ ఇయర్ నుంచే సిఆర్టీ ప్రోగ్రామ్ అనేది మా కాలేజ్లో స్టార్ట్ అయింది. అండ్ 1.5 year అయ్యేటప్పటికే మాకు సిఆర్టీ ఎగ్జామ్ బేసిక్ టెస్ట్ ఒకటి పెట్టి ఒక 50 members బ్యాచ్ ప్రొవైడ్ చేశారు. 4 to 5:30 or 6 వరకు కూడా క్లాస్ ఉండేవి. అది నాకు విజయంలో ఎంతో తోడ్పాటు చేసింది. అండ్ నా ఏ డౌట్ ఉన్నా సరే శ్రీనివాస్ రెడ్డి గారు వెంటనే నాకు క్లారిఫై చేయడం, ఈ జర్నీ అనేది ఎలా ఉంటుంది, ఐసెట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ వీక్ ఏరియాస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాంట్లో చాలా తోడ్పడ్డారు నాకు. అండ్ మనం కోచింగ్ ఇస్తే సరిపోదు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. రాత్రి ఉండే స్పెషల్ క్లాసెస్ వల్ల మాకు అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉండడం వల్ల సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేది. సో గ్రేట్ఫుల్ టు ద టీచర్స్ అండ్ పేరెంట్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, నేను మీకు చాలా అనుకుంటున్నాను. మీరు ఇచ్చిన కోచింగ్ వల్ల ఈ స్థాయికి వచ్చారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఇచ్చిన అడిగిన ప్రతి క్వశ్చన్కి కాదు అనే ప్రతి దానికి కూడా చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ నా టీచర్స్ కూడా చాలా సహకరించారు. థ్యాంక్ యూ. నాకు కూడా టీచర్స్ అండ్ ఐఎల్ఎంలో జాబ్ వచ్చారు. దేవకీ నందన వాసుదేవ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, ఇందులో కథా కథనం వినూత్నంగా ఉంటుందని చిత్ర హీరో అశోక్ గల్లా, దర్శకుడు అర్జున్ జంధ్యాల, నిర్మాత బాలకృష్ణ సోమనేని తెలిపారు. హనుమాన్ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసిన ప్రశాంత్ వర్మ అందించిన కథతో అశోక్ గల్లా కథానాయకుడుగా, మానస వారణాసి హీరోయిన్ గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతోన్న
దేవకినందన వాసుదేవ సినిమాలో ఒక కీలకమైన పాటను స్థానిక శివజ్యోతి థియేటర్లో అభిమానుల సమక్షంలో చిత్ర బృందం విడుదల చేసింది. అనంతరం హోటల్ షెల్టాన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ ఆశీస్సులతో ఆయన పుట్టినరోజున రాజమండ్రిలో పాటను విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇది మాస్ సినిమాయే. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ వస్తున్న తరుణంలో తెలుగుదనం పుష్కలంగా ఉండే విధంగా ఈ సినిమా రూపొందుతోంది. ఒక పట్టణంలో జరిగిన కథ ఇది. సినిమాలో ట్విస్టులు ఉంటాయి. ఇది యాక్షన్ డ్రామా సినిమా అని ఆయన వివరించారు. ఈ సినిమా తర్వాత సితారా ప్రొడక్షన్స్ బ్యానర్ లో చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ గుణ 369 సినిమా చేసిన తాను అశోక్ గల్లాతో సినిమా చేస్తూ ఉండడం ఆనందంగా ఉందన్నారు. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించగా నటీనటులు సంగీతం అన్ని చక్కగా కుదిరాయని ఆయన తెలిపారు. దేవకినందన వాసుదేవ అనే సినిమా కూడా కొంచెం మాస్ సినిమానే. కృష్ణ గారిని కూడా మాస్ గాడ్ అంటూ ఆదరిస్తూ ఉంటారు. సో ఐఎమ్ హోపింగ్ కొంచెం ఆయన మీద ఉన్న కొంచెం ప్రేమ అభిమానం కూడా నాకు కూడా కొంచెం ఇవ్వండి. వీ విల్ గో లాంగ్ వే టుగెదర్ అండ్ ఐఎమ్ హోపింగ్ లైక్ ఫైనల్గా నాకు ఓన్లీ థింగ్ ఐ కెన్ హోప్ ఫర్ ఇస్ ఆయన ఎక్కడున్నా కొంచెం ఈ జరిగే సంబంధం అంతా చూసి ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ హాయిగా ఉన్నారని నేను నమ్ముకుంటున్నాను. ఈ సినిమా అంటే ఇప్పుడున్న సినిమాలతో పోలిస్తే అన్నిట్లో యాక్షన్ అది ఉంటుంది. సో ఇందులో డిఫరెంట్ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? దేవకినందన వాసుదేవ. సో ఈ సినిమా ఇప్పుడు చాలా వరకు సినిమాలన్నీ కొంచెం మాస్కున్న లైక్ సిటీ బేస్లోనే వస్తున్నాయి. చాలా రామ్ కామ్స్. తెలుగు నేటివిటీ అనేది లైక్ లాట్ ఆఫ్ పీపుల్ గోయింగ్ పాన్ ఇండియా కూడా. మన పక్క తెలుగు నేటివిటీ తెలుగు రూటెడ్ సినిమా చాలా రోజులు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ సెట్టింగ్ కూడా అంత విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఉంది. సో ఒక టౌన్ లో జరిగిన కథ మా సినిమా. అండ్ అందులో కావాల్సిన ట్విస్ట్లు అండ్ కొన్ని కమర్షియల్ లిబర్టీస్ తీసుకొని చేసుకున్నాము. సో లీడ్ హీరోయిన్ అండి లేక హీరోయిన్? లీడ్ రోల్ హీరోయిన్ ఇద్దరు హీరోయిన్ కి చాలా మ్యాటర్ ఉంటుంది ఫర్ షూర్. హీరోయిన్ రోల్ పైన కొంచెం స్టోరీ పరంగా హీరోయిన్స్ రోల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ అన్ని మా అర్జున్ గారు చూసుకుంటారు. నెక్స్ట్ ది సితారా ప్రొడక్షన్స్ తో ఒక సినిమా వస్తుందండి. దానికి టైటిల్ ఇంకా లేదు. ఇట్స్ ప్రాపర్ రామ్ కామ్, కొంచెం యుఎస్ బేస్డ్ రామ్ కామ్ అది. సో ఇట్స్ డిఫరెంట్ అటెంప్ట్ ఫ్రమ్ దిస్ వన్. హీరోయిన్ కూడా కొత్త హీరోయిన్. ఫస్ట్ టైం నాకు తెలుసు. ఫస్ట్ టైం తెలుగు అమ్మాయి మిస్ ఇండియా 2020 ఫర్ మిస్ ఇండియా ఇప్పుడు ఈ సినిమాతో లాంచ్. తెలుగు అమ్మాయి యాక్షన్ డ్రామా కొంచెం మెల్ డ్రామా ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి. ప్రీ రిలీజ్ టైం దగ్గర సో ఉంటుందండి సపోర్ట్. ఆయన ఇప్పుడు మహేష్ సార్ ఇప్పుడు ట్వీట్ చేస్తూనే వచ్చారు. ముందర పాటు దానికి ఫస్ట్ మేము టీజర్ వదిలినప్పుడు కూడా బెస్ట్ విషెస్ చెప్తూ అన్ని జరుగుతూ వస్తున్నాయంటే ఆయన సపోర్ట్ ఉన్నట్టే కదా సినిమా మీద. అంటే ఆయన ఇప్పుడు రాజమౌళి గారితో బాగా బిజీ అయిపోయారండి. అండ్ సో ఏదైనా చేయాలన్నా అది చూసుకొని చేయాలి. ఇది జనరల్ ఎంటర్టైన్మెంట్ అండి. పెద్ద ఓవరాల్ ఫ్యామిలీలో జరిగే డ్రామా నుంచి వచ్చిన చిన్న చిన్న నీతులు ఏమన్నా అని తీసిన సినిమా కాదు. అదే అంటే మెసేజ్ చెప్పడం కోసం తీయలేదండి, కానీ సమాజాన్ని నేర్చుకోవాల్సింది చెప్పినా కూడా. నేను ఓ రోజు కల్లో నువ్వే పాట రాసిన దగ్గర నుంచి అంటే సుమారుగా నా జర్నీ 22 ఏళ్ళు అయిపోయింది. ఈ 22 ఏళ్లలో నేను కింద పడినా మీద లేచినా ప్రతిసారి మీరందరూ నన్ను చేతుల మీద ఎత్తుకుని వస్తూనే ఉన్నారు. ఓ రోజు పాటలు హిట్ అయితే మళ్ళీ ఈ అబ్బాయి కావాలన్నారు. ఒక బాబు రాంబాబు హిట్ అయితే అబ్బాయి కావాలన్నారు. ఒక వయ్యారి బ్లాక్ సర్రా ఓ వయ్యారి బ్లాక్ బెర్రి ఫోనులే సర్రా ఓ మేరా దిల్ లుట్టగై అంటే కూడా మీరు ఎత్తుకున్నారు. ఒక పువ్వులకు రంగేయాల కావచ్చు, ఒక డియో డిసుక్ కావచ్చు, ఈ మధ్య వచ్చిన చింతాకి చిత్తా కావచ్చు. ఇలా చూసుకుంటూ పోతే మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే యాజ్ ఏ ఫ్యాన్ గా నేను గర్వపడే విషయం ఏంటంటే చాలా మంది నేను ఆ రోజు తెలియకపోవచ్చు, బట్ ఈరోజు గర్వంగా చెప్తున్నాను. ఆగడు సినిమాలో జంక్షన్ లో నా ఫంక్షన్ పెడితే పిల్లో గోల పెడతవే తల్లో
అనే పాట ఏదైతే ఉందో ఆ పాటను రాసి ఆ పాటను కంపోజ్ చేసి ఆగడు సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చేసే అవకాశం నాకు వచ్చింది. మళ్ళీ అదే కుటుంబానికి చెందిన గల్లా అశోక్ సార్తో కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు మరోసారి మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. అండ్ మీడియా మిత్రులారా, మీ అందరికీ మేమందరం ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఎక్కడో ఉంటాం మేమందరం, మమ్మల్ని తీసుకొచ్చి మీరు ముందు పెడతారు. ఎప్పుడో అనుకుంటాం మేము, అలాంటి ఆలోచనలు తీసుకొచ్చి ముందు చూపిస్తుంటారు. మేము ఎక్కడెక్కడ నుంచి ఏదేదో ఆలోచించుకుంటూ వస్తాం, అయినా కూడా మీరు నిర్భయంగా చెప్పి ధైర్యంతో ఏం చెప్పాలో మా అందరికి మీరు ఇన్స్పైర్గా నిలుస్తూ ఉంటారు. మీరందరూ మమ్మల్ని ఇన్స్పైర్ చేసినందుకు, మీరందరూ మా గురించి రాసి మా వాళ్ళ ముందు, మా ఫ్రెండ్స్ ముందు, సహచరుల ముందు, స్నేహితుల ముందు మమ్మల్ని అందరినీ సగర్వంగా నిలుపుతున్నందుకు మీ అందరికి ఫస్ట్ పత్రిక, అలాగే ఎలక్ట్రానిక్, అలాగే సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలు. పాడమంటే అన్ని పాడేస్తాయి. తరువయ్యరా ఊరువాడ ఊగాలిగా జన్మాష్టమి సరిపెద్దాము జన్మంతటా గుర్తుండేలా బరిలో దూకి దమ్మెంతుందో చూపించేలా ఢీ కొడతారా దోస్తీకైనా కుస్తీకైనా దస్తీ తీసి ఎగరేస్తాను రా వైభవంగా ఉండే వైభవం అంటే నాదే వాస్తవంగా మారే వాస్తు కూడా నాదే నేను బదులే చెప్పి ఆట మొదలే పెడితే ఇకల్లాగెల్లే నీ స్వగెలే జై కృష్ణ. మీ అందరి చేతుల్లో కెమెరా లేకపోతే సపోర్ట్లు కొట్టండి, మీ అందరి చేతుల్లో పెన్నులు లేకపోతే ఇంకా గట్టిగా కొట్టండి. డాన్స్ వచ్చిన డాన్స్ చేయండి, ఇది ప్రేమతో అడిగేదే. ఏ జై కృష్ణ జై బోలో కృష్ణ జై జై కృష్ణ. నాకు రాజమండ్రి సపోర్ట్ ఇన్స్టిట్యూట్ ఒకసారి చెప్పండి ప్లీజ్. మీ వాడిని మీ ఇంట్లో చదువుకున్న పోరగాని నేను పాడితే మీరు సంబరపడాలి, సరదా పడాలి, ఆనందపడాలి, ఎంజాయ్ చేయాలి, డాన్స్ చేయాలి కదా. నేను మీ ఇంట్లో మనిషిని కదా, మీరు చదువు చేపిస్తే నేర్చుకుని పోయినోండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే విధంగా పంచుతున్నా. రెడీ 1 2 3 4. జై కృష్ణ జై బోలో కృష్ణ జై జై కృష్ణ. ఏ జై కృష్ణ జై బోలో కృష్ణ జై జై కృష్ణ. పాడాలి 1 2. జై కృష్ణ జై బోలో కృష్ణ జై జై కృష్ణ. అదే కార్తికేయతో ఒక సినిమా చేశాను, ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ చేస్తున్నా. మెయిన్ ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణ గారికి ఈ సాంగ్ ట్రిబ్యూట్ చేయాలి, గౌరవించుకోవాలని చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. ఎక్కడున్నా మాకు ఉంటాయి ఎట్లాగో, ఎందుకంటే సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. అలాగే మాకు అదృష్టం కొద్దీ ఈ సినిమాకి అలాగా కృష్ణ గారి మీద అలాంటి ట్రిబ్యూట్ చేసే సాంగ్ రావటం, ఆయన బర్త్డే రోజు వచ్చి మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకోవటం అన్నీ ఆయన ఆశీస్సుల ప్రకారం జరిగాయి. ఆయన అనుకుంటేనే జరిగినాయని నేను నమ్ముతున్నాను. సో అందుకోసం ఇక్కడికి వచ్చాం. అనుకున్న విధంగానే ఇందాక థియేటర్లో ఆ సాంగ్ వాళ్ళ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకొని ఇక్కడికి వచ్చాం. సో సాంగ్ కూడా అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంతకుముందు ఆల్రెడీ టీజరు ఏమైంది గుండెకని ఇంకో సాంగ్, ఇప్పుడు రెండో సాంగ్ కింద ఇది రిలీజ్ చేసాము. సో అది అందరికీ తెలియజేయడం కోసం మేము ముందుకు వచ్చాం. సో మీ ఆశీస్సులు కూడా కావాలి, ఎందుకంటే మీ అందరూ ప్రేక్షకుల దగ్గరికి ఎంత దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తే మేము అంత దగ్గరగా వెళ్తాం. సో మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలి. మా సినిమాని దేవకీనందన వాసుదేవ సినిమాని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందాక అడిగారు దేవకీనందన వాసుదేవ ఎందుకు పెట్టారు అని టైటిల్. సో ఈ సినిమాలో హీరో గారి పేరు వచ్చి కృష్ణ. సో అది ఆల్రెడీ మేమందరూ బయట చెప్పిందే. సో హీరోయిన్ నేమ్ కూడా సత్యభామ అని చెప్పి కూడా మేము రివీల్ చేసేసాం. తర్వాత అంటే ఎందుకు పేర్లు చెప్తున్నాను అంటే హీరో విలన్ పేరు కూడా కంసరాజు అని కూడా మేము చెప్పడం జరిగింది. సో ఆ కథలోనే ఒక డ్రామా, ఆ నావెల్టీ ఉంది. సో ప్రశాంత్ వర్మ గారు దీనికి కథ ఇచ్చారు. మొన్నే రీసెంట్గా ఎంత పెద్ద హిట్ అయిన హనుమాన్ మనం అందరం చూసాం. సో ఆయన కథతోటి వస్తున్నాం మేము దేవకీనందన వాసుదేవ. సో ఆ కథకి 100% న్యాయం చేసే విధంగా ఈ యొక్క ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. సో మీ అందరూ చాలా అంటే ఈ మధ్య కాలంలో డెఫినెట్గా చెప్తున్నాను, చూడని ఒక కొత్త సినిమాను అయితే చూస్తున్నాను. అది మాత్రం క్లియర్గా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు అన్న రెగ్యులర్ ఫిలిమ్స్, కమర్షియల్ సినిమాలు యాక్షన్లు వస్తున్నాయని. యాక్షన్ ఉంటుంది, మనకు ఎంటర్టైన్ చేయడం కోసం అని చెప్పేసి ఒక బియ్యం అనేది అన్నీ ఒక రకంగానే ఉంటుంది. చేసే విధానంలోనే తేడాలు వస్తాయి, విషయస్లో తేడాలు వస్తాయి. సో అద్భుతంగా చేస్తే బాగా అనిపిస్తుంది. సో అద్భుతంగా కుదిరింది దేవుడి దయ వల్ల. మా
వాసుదేవ్ అని పెట్టామంటే నిజంగా లార్డ్ కృష్ణ ఆ భగవంతుడి ఆశీస్సులు, అలాగే పైనుంచి కృష్ణ గారి ఆశీస్సులు, వీళ్ళందరి దయ వల్ల రేపు మీ ప్రేక్షకుల ఆదరణ కూడా మనస్ఫూర్తిగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీడియా మిత్రుల యొక్క సపోర్ట్ పూర్తిగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో మూవీ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మూవీ లిస్ట్లోకి వచ్చాను. సో ఇప్పుడు నాకు ప్రశాంత్ వర్మతో 3 years 4 years బ్యాక్ నుంచే మంచి ర్యాపో ఉంది. సో తను కథ చెప్పినప్పుడు యాక్చువల్గా తను నేను ఒక మూవీ చేయాల్సింది బిఫోర్ హనుమాన్. సో అది హనుమాన్ వల్ల డిలే అయింది కాబట్టి ఇప్పుడు ఈ కథ అశోక్ గారితో చేస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చాము. మేము విజయనగరం, కాశీ అండ్ చాలా సెట్స్ కూడా వేసాము. మీరు ఇందాక ఒక సాంగ్ కూడా లాంచ్ చేసాము, అది చూసి ఉంటారు. సో క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుంది. సో మేమన్నాము డ్రామా అని మా డైరెక్టర్ చెప్పారు కదా, ఏడుపులు పెడపులు ఏముంటుంది, అంతా దంచుగా ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. క్లైమాక్స్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ క్లైమాక్స్ ఫైట్ వచ్చినప్పుడు కానీ ఎమోషన్ కానీ చూసి ఆడియన్స్ కూడా కొట్రా లేచి అని అంటారు. అది చెప్పలేను నాకు కొన్ని పాయింట్స్. సో మేమైతే కాన్ఫిడెంట్ చెప్పగలం. ఇంటర్వ్యూలో వచ్చేదాకా కూడా మీరు గెస్ చేయలేరు ఆ పాయింట్. సో ఐఎమ్ కాన్ఫిడెంట్. ఎవరన్నా గెస్ చేయగలిగితే వాళ్ళకి నేను ఒక ప్రైజ్ మనీ కూడా ఇస్తాను. ఇంటర్వ్యూలో లాస్ట్ 45 minutes దాకా సినిమా చూపిస్తాను ఎవరికైనా సరే. ఆ నెక్స్ట్ ఏం జరిగిద్ది అనేది ఎవరైనా ఏ సినిమా చూసినప్పుడు నెక్స్ట్ ఇది అని ఒక ఐడియా వస్తుంది ఇంటర్వ్యూకి వచ్చేసి. మా ఇంటర్వ్యూకి వచ్చేసరికి కూడా ఎవరు గెస్ చేయలేదు. నేను అంత కాన్ఫిడెన్స్ చెప్పగలను. ఏదో డబ్బా కొట్టట్లేదు. సో ఎందుకంటే మా సినిమాలో దమ్ము ఉంది, మా కథలో దమ్ము ఉంది. అందరూ కథలు వస్తున్నాయి, కొత్త కథ మాకు అన్నారు. బట్ ఐ కెన్ సే మా మూవీ రీసెంట్ వచ్చిన వాటిల్లో సంథింగ్ డిఫరెంట్, కొత్త కథ చూసామంటారు మీరు. సో ఇంకా హీరోయిన్ కానీ మాకు మా భీమ్స్ గారు కానివ్వండి, మా ఆర్ట్ డైరెక్టర్ గారు శేఖర్ కానివ్వండి, మా కెమెరామెన్ ప్రసాద్ మోడల్ కానివ్వండి, రసూల్ గారు అంతా బాగా చేశారు. అండ్ మా దాంట్లో సీనియర్ యాక్టర్స్ దేవయాని గారు ఉన్నారు. అండ్ మన ఆదిపురుషులో హనుమాన్ ఉన్నారు కదా, సో ఆయన మా దాంట్లో మెయిన్ విలన్. ఆయన దేవదత్ గారు. సో ఆయన మోస్ట్లీ మన హనుమాన్గా తెలుసు కానీ ఆయన ఒరిజినల్ ఫేస్ తెలియదు. సో ఈ మూవీతో ఆయన మేము లాంచ్ చేస్తున్నాం తెలుగులో. సో సినిమాలో ఎంత పవర్ఫుల్గా ఉంటారంటే వెళ్ళినాము, చూస్తారు మీరు రేపు. సో అండ్ మా డైరెక్టర్ గారు బోయపాటి గారి శిష్యులు కాబట్టి అలాగే రక్తపాతం అలాగే చూపించారు. మరి వేర్లే పారు మోతాదుగా పారించారు. సో సినిమా బడ్జెట్ ఎంత? అది 22 అరౌండ్ అండి. రిలీజ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి? రిలీజ్ హీరో గారితో డిస్కస్ చేసి యాక్చువల్లీ వీ ప్లాన్ దిస్ మంత్. బట్ యాక్చువల్లీ సుధీర్ బాబు గారితో ఆల్రెడీ వస్తుంది అరోమ్ కూడా. అది మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది దానికి. ఎందుకంటే ఐ హేర్ గుడ్ రిపోర్ట్స్ పద్ధతి ట్రైలర్ వచ్చింది కాబట్టి తెలిసే ఉంటుంది, మంచి పాజిటివ్ అయిపోయింది ఆ మూవీలో. సో మేము సుధీర్ బాబు గారు కూడా అండ్ ఆ మూవీ టీం కూడా విషయం చెప్తున్నాం, బాగా ఆడాలి. ఎందుకంటే మేము రావాలనుకున్న డేట్ అది. సో వాళ్ళు వస్తున్నారు కాబట్టి బాగా మంచి హిట్ అవుతుంది లాంగ్ వీకెండ్. ఈ కథ ఈ హీరోనే ఊహించుకుని రాయించారా, లేకపోతే ఈ కథ అంటే ఎన్ని సంవత్సరాల శ్రమ లేదా 2 నెలల శ్రమ? యాక్చువల్లీ ఈ కథ అఖిల్ గారు చేయాల్సింది, తర్వాత తేజ్ సజ్జా గారు చేయాల్సింది. లక్కీగా మాకు వచ్చింది. సో అందరికీ నచ్చింది, వాళ్ళు చేద్దాం అనుకున్నారు. బట్ మేము వెళ్ళి లాంచ్ చేసుకున్నాం వాళ్ళకన్నా ముందు. సో ఇది యాక్చువల్లీ సెకండ్ మూవీకే అశోక్ గారికి ఇంత మాస్ మూవీ ఒక కొత్త మీరు ఆల్రెడీ మీరే చెప్పాలి మేక్ ఓవర్ ఎలా ఉందో హీరో సినిమాకి ఈ మూవీకి. సో ఆ లుక్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తే చాలు, సినిమా మేము పాస్ అయినట్టే. సో నాకు ఆల్రెడీ చాలా మంది నేను గ్రౌండ్ లెవెల్లో తిరుగుతుంటాను. అంటే మా సినిమా వాళ్ళందరూ భలే ఉందంటారు, మా ముందు మా వెనకెళ్ళి చెప్తారా ఒక్కలాగా ఉందని. సో నేను మా గ్రౌండ్ వాళ్ళందరితో ఉన్నాను కాబట్టి లుక్ బాగుంది, హీరో చాలా బాగున్నారు, మంచి మాస్ అప్పీల్ ఉంది. అక్కడే మేము 50% సక్సెస్ అయ్యాం. ఇంకా మూవీ రేపు థియేటర్ రిలీజ్ అయిన తర్వాత మేము అదే సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి మొన్న ఆర్ఆర్ రీ రికార్డింగ్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఆల్మోస్ట్ భీమ్స్ గారి పాటలు ఆల్రెడీ 2 రిలీజ్ అని, రాబోయే 2 కూడా బ్లాక్ బస్టర్ ఉంటాయి. సో మ్యూజిక్ మెయిన్ అసెట్ అవుతుంది ఫస్ట్ షూట్, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. రీ రికార్డింగ్ అయితే దాని నెక్స్ట్ లెవెల్ ఉంటుందని మాత్రం మీరు ఓవరాల్ మూవీకి మీరు అందరూ ఎంజాయ్ చేసే మూవీ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత. ఈవీఎం యూనిట్స్ తీసుకుని రావడం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడి.
పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ జగదీష్. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ఉజ్జయినిలో మహంకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జ్యోతుల నెహ్రూ. మంచి కథనం గల సినిమా దేవికి నందన వాసుదేవ అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందన్న హీరో అశోక్ గల్లా, దర్శకుడు అర్జున్ జంధ్యాల, నిర్మాత బాలకృష్ణ సోమనేని. ఇవి ఇప్పుడు అవుతున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.